జనకాదయ. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 20వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు. ఏమంటాడు? అర్జున, జనకుడిలాగా నీవు కూడా గృహస్థ ఆశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందు అని సలహా చెప్తాడు. కర్మణా ఏవ హి సంసిద్ధం ఆస్థితాః జనకాదయః. ఇది శ్లోకం. జనకుడు పేరు భగవద్గీతలో ఉంది. అంతేకాదు, శ్రీకృష్ణ పరమాత్మ తన నోటితో జనకుడి పేరును ఉచ్చరించాడు. జనకుడు నిజంగా ధన్యుడు. గృహస్థుకు బోలెడు బరువు బాధ్యతలు ఉంటాయి. రాజుకి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాజ్యం సుభిక్షంగా ఉండేటట్లు చూసుకోవాలి. దూరపు కొండలు నునుపు అంటారు. ఏ ఆశ్రమానికి ఉండే అవస్థ ఆ ఆశ్రమానికి ఉంటుంది. కొంతమంది సన్యాసులు అంటారు, మీరు సన్యాసం తీసుకోవద్దు, ఇది వన్ వే ట్రాఫిక్, ఒక్కసారి సన్యాసిగా మారితే ఇక అంతే సంగతులు, మరలా వెనక్కు రావటం అంటూ ఉండదు. సన్యాసి ఆశ్రమంలో ఉంటాడు. ఆత్మజ్ఞానం లేకపోతే ఆశ్రమాన్ని ఇల్లుగా మార్చుకుని బంధకత్వం పెంచుకుని సంసారంలో మగ్గిపోతాడు సన్యాసి. జనకుడు లాంటి మహారాజులు తన ఇంటిని ఆశ్రమంగా మార్చుకుని అష్టావక్ర మహర్షి వంటి గురువు ద్వారా వేదాంత శ్రవణం చేసి జీవన్ముక్తిని పొంది తరిస్తారు. బోలో జనక మహారాజుకి జై, అష్టావక్ర మహర్షికి జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతామాతకు జై.